సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలకు అధ్యక్షత వహిస్తున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారికి, అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, అలాగే జాతీయ సిఐటియు కార్యదర్శి ఎర్రమలం కరీం గారికి, వేదిక మీద ఉన్న అలాగే ఏఐటియుసి రాష్ట్ర బాధ్యులు రవీంద్ర గారికి, వేదిక మీద ఉన్న సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, వివిధ ట్రేడ్ యూనిట్ నాయకులకు, బాధ్యులకు, రాష్ట్రం నలుమూలల నుంచి ఈ 17వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయడానికి డెలిగేట్స్గా ఇక్కడికి విచ్చేసిన అందరికీ ముందుగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీజేఏసీ ఆంధ్రప్రదేశ్ పక్షాన ముందుగా మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. లో సిఐటి ఆవిర్భవించింది. గత 50 సంవత్సరాల పైబడి అన్నీ చూస్తున్నాం. ముందు ప్రశ్నకి ఏదో ఒక సమాధానం ఇచ్చే సమాజాన్ని సృష్టించారు. ఒక 40 సంవత్సరాల క్రితం ప్రశ్నలు ఉండేవి. ప్రశ్నకు ఏదో రకంగా సమాధానం ఇచ్చి పంపించాలనుకునే పరిస్థితి ఉండేది. తర్వాత ప్రశ్నించేవాడిని, ప్రశ్నించే వ్యవస్థని లేకుండా చేయాలని ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు కొత్త కాలం, అసలు ప్రశ్నే లేకుండా చేస్తే అసలు ఇంకో ఇష్యూ లేదు కదా అని ప్రభుత్వాలన్నీ ప్రశ్నే లేకుండా చేసే పరిస్థితిని. ఎందుకంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ లేదు, వేజ్ బోర్డ్ యాక్ట్ లేదు, మినిమం వేజ్ యాక్ట్ లేదు, అలాగే ట్రేడ్ యూనియన్ యాక్ట్ లేదు. అందుకని ప్రశ్నలన్నింటినీ తీసేస్తే బాగుంటుంది. ప్రశ్న లేని బతుకు పసరంబ బతుకు అన్నాడు నార్ల వెంకటేశ్వరరావు గారు. ప్రశ్నకి ప్రశ్న ప్రభవించుకొనొచ్చు, నరుడి జ్ఞానపది పెరగబోదు, ప్రశ్న లేని బతుకు పసరంబ బతుకురా అన్నాడు. అందుకని ప్రశ్న లేని పరిస్థితిని సృష్టించాడు. అందుకని ప్రశ్న లేని పరిస్థితి ఉండకూడదు. ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరిగినా, మన హక్కులకు ప్రయోజనాలకి ఎక్కడ భంగం కలిగినా, కింద ఉన్న పనిచేసే కార్మికుడి నుంచి, మిడిల్ క్లాస్ ఇంకా నుంచి, వర్కింగ్ క్లాస్ నుంచి, ఏ సంఘటనలో ఉన్నా, అసంఘటిత రంగంలో ఉన్నా, వారందరి తరపున వారందరి మదిలోని ప్రతి ప్రశ్నను తీసుకొచ్చి శరపరంపరగా ప్రశ్నలు గుప్పించే సిఐటియు 17వ రాష్ట్ర మహాసభల సంబంధంగా సిఐటియుకు 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల పక్షాన నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ ప్రశ్నల పరంపర కొనసాగాలని కోరుకుంటున్నాను. ప్రశ్న లేని సమాజమైనా, ప్రశ్నించలేని సమాజమైనా, ప్రశ్న లేకుండా చేసే వ్యవస్థ అయినా, ప్రశ్నించే వ్యవస్థ ఎప్పుడూ ఒకటి ఉండాలి. సిఐటి అలా ఉంటుందని నమ్మే నాయకుల్లో నేను ఒకడిని. వాళ్ళందరినీ చూస్తూ పెరిగిన వాడిని. అలాగే నేను 30 సంవత్సరాల క్రితం కొత్తగా ఎన్జిఓ లీడర్గా వచ్చి ఉద్యోగం చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా విజయవాడలో కాస్త ఇది ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్గా సిఐటియు నాయకులు, అప్పుడు సుధా భాస్కర్ గారు, వీరయ్య గారు, అందుకు ముందు ఉన్న వాళ్ళంతా బుక్లెట్స్, అప్పుడు ఈ డిజిటల్ ఇంత ఇది లేదు, ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలిసేది కాదు. ఈవెన్ మేమంతా ఉద్యోగస్తులను కూడా మా డిమాండ్స్ అండ్ సప్లై ఇట్లో ఉండేవాళ్ళం. జరుగుతున్నప్పుడు 1990, 95, 2000 వరకు కూడా చాలా ట్రాన్స్ఫర్మేటివ్ యుగం. అది చాలా ట్రాన్స్ఫర్మేటివ్ యుగం. ఆ ట్రాన్స్ఫర్మేటివ్ యుగంలో ఎటువంటి డైరెక్షన్ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా అనే దాని మీద ప్రతి 15 రోజులకు ఒకసారి బుక్ వేసేవాళ్ళు. ఎన్జిఓ సంఘంలో ఉన్న పెద్ద లీడర్లు అంతా కాస్త కుర్రవాడిగా ఉండేవాళ్ళం, కొంచెం థింక్ ట్యాంక్గా ఉండేవాళ్ళం. కాబట్టి ఆ బుక్స్ అన్ని నాకు ఇచ్చి నిజంగానే నాకు ఇచ్చి సాగర్ ఇవన్నీ జాగ్రత్త చేసి చదువుతూ ఉండు, మీకు ముందు ఉపయోగపడుతుంది అని చెప్పేవాళ్ళు. ఆ రోజు నుంచి వాటిలన్నిటినీ, అలాగే జరుగుతున్న పరిణామాలని అన్నిటినీ పెట్టుకుని ముందుకు వెళ్తున్నప్పుడు ఆ రోజు ఒక మాట మేము అందరం అనుకునేవాళ్ళం. ప్రభుత్వాలు బాధ్యతల నుంచి పలాయనాన్ని చిత్తగిస్తున్నాయని చెప్పేవాళ్ళు ఆ రోజున మాకు.
బాధ్యతలతో కూడిన ప్రభుత్వాలు ఉండేవి. వాడు ప్రభుత్వం ఏం చేసినా, తప్పు చేసినా, ఒప్పు చేసినా వాడికి ఎంతో కొంత బాధ్యత ఉండేది. కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ ఉండేది, మినిమం వేజ్ ఉండేది. కనీస అవసరాల కోసం కార్మికుడు, ఒక మనిషి బతకాలంటే ఇంత ఉండాలి అని ప్రభుత్వం నిర్దేశించేది. దానికి డిపార్ట్మెంట్లు ఉండేవి. ప్రభుత్వం కాస్తాపుస్తో దాన్ని నిర్దేశిస్తూ ప్రైవేట్ రంగంలో ఎవరైనా చేయకపోతే ఇటువంటి సిఐటి, ఏఐటీసీ లాంటి సంస్థలంతా కార్మికుల వెనకాల నిలబడి ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి, లేబర్ డిపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్లి ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా జరగాలి అనే పరిస్థితిని ఆ రోజు చూసుకున్నాయి. తర్వాత ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు పలాయనం చెత్తకొచ్చినాయి. బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాయి, ప్రశ్నల నుంచి తప్పుకుంది ముందు, తర్వాత బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి. ఏ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాయి? ఉద్యోగికి పెన్షన్ ఇచ్చే బాధ్యత నుంచి తప్పుకోవాలి. ఆ రోజు చెప్పారు, ఇవన్నీ జరిగి ఈ డబ్బులన్నీ వచ్చి ఇచ్చేస్తే పెన్షన్ ఇచ్చే, అందుకే సిపిఎస్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత పెన్షన్ ఇవ్వడం సంగతి తర్వాత ఉద్యోగికి పెన్షన్, పెన్షనరీ బెనిఫిట్స్, జీపీఎఫ్లు ఏది రాకుండా ఉండే వ్యవస్థను తీసుకురావాలి అనుకున్నారు. కాంట్రాక్టర్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత కనీసం కాంట్రాక్ట్ సిస్టమ్ మన రోల్స్లో ఉంటుంది. వాళ్ళకు కొన్ని సెలవులు, మెటర్నిటీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందుకని కాంట్రాక్ట్ సిస్టమ్ వద్దు, అవుట్ సోర్సింగ్ సిస్టమ్ అయితే అసలు ప్రభుత్వానికి వారికి సంబంధం లేదు. వాడు 10,000 ఇచ్చినా, 5,000 ఇచ్చినా, 6,000 ఇచ్చినా, 8,000 ఇచ్చినా, 8 గంటలు పని చేయించుకున్నా, 11 గంటలు పని చేయించుకున్నా మన చేతులకు మట్టంటదనే బాధ్యతను తప్పించుకుని అవుట్ సోర్సింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. అంటే ప్రభుత్వమే జవాబుదారీగా మోడల్గా ఉండాల్సిన ప్రభుత్వమే ఇంకొక రకమైన వ్యవస్థకు మోడల్గా ఇవాళ ప్రభుత్వం నిలిచిపోయిన పరిస్థితి గత 25 సంవత్సరాలుగా నిలిచాం. అందుకని చాలా డిబేట్ ఉంటుంది. ఇప్పుడు జరిగిన గ్లోబలైజేషన్లో కానీ, భారతదేశ వ్యాప్తంగా జరిగిన సంస్కరణలో మంచి జరిగిందా, చెడు జరిగిందా, జీడిపి పెరిగిందా, ఇది జరిగిందా, ఆర్థికంగా ఇది జరిగిందా, చదువు పెరిగిందా, ఉపాధి పెరిగిందా, తగ్గిందా అనేది తీరా డిబేట్ ఉంటాయి. కానీ అన్డిబేటబుల్ ఐటమ్ మాత్రం నేను చెప్తా, అన్డిబేటబుల్ ఐటమ్ ఈ భారతదేశ వ్యవస్థలో ఈ జరిగిన సంస్కరణ వల్ల నష్టపోయిన వ్యవస్థ ఎవరైనా ఉందంటే అది వర్కింగ్ క్లాస్ వ్యవస్థ, కార్మిక వ్యవస్థ, మిడిల్ క్లాస్ వ్యవస్థ అని చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థకి, ఆ వ్యవస్థకి ఒక వాయిస్ ఉండాలి, ఆ వ్యవస్థకి ఒక క్వశ్చన్ చేసే అది ఉండాలి. అది ఎవరున్నారు అంటే ఇటువంటి పరిస్థితి ఉంటుంది. నా దగ్గరికి వస్తుంటారు నాయకులు వీళ్ళంతా కూడా. నేను చాలా, ఎందుకంటే మేము సంఘటిత రంగంలో ఉన్నాం, ప్రభుత్వమైన దీంట్లో ఉన్నాం, మంచి పొజిషన్స్లో ఉంటాం, అధికారం ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి వ్యవస్థీకృతమైన జ్యూరిడిక్షన్ ఉంటుంది. అలాంటి జ్యూరిడిక్షన్ ఉండి అన్ని వేల మంది అధికారులు వీళ్ళందరినీ కూడా, లక్షల మందిని మేము మెయింటైన్ చేస్తూ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చాలా ఒక్కోసారి మేము కూడా కత్తి మీద సాగలాగా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అది వెళ్ళినప్పుడు నేను అనుకుంటూ ఉంటా, ఇంత